అందులో మొదటి రూపం కథ గానాలు అంటున్నాం. అంటే కథను ప్రధాన ఇతివృత్తాంతంగా తీసుకుంటున్నారు. ఆ కథను గానం రూపంలో వివరించే వర్గాలను మనం కథాగానాలకు సంబంధించిన జనపద వర్గాలుగా భావిస్తాం. మరి అవి ఏంటి? వీటికి జనపద కళారూపాలలో ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. మరి ఏ రూపంలో కనబడుతుంది? ఒక జంగం కథ రూపంలో కనబడుతుంది. ఇది ఒక జానపద కళారూపమే లేదా జనపద కళారూపమే అవుతుంది. 2 బుర్రకథ అంటున్నాం, 3 ఆసాది కథ అంటున్నాం, 4 ఒగ్గు కథ అంటున్నాం, 5 బైండ్ల కథ అంటున్నాం. అంటే ఈ కథాగానాలకు సంబంధించిన ప్రధాన ఉదాహరణలు ఇవి గమనించవచ్చు. మరి ఏంటి? ఒక జంగం కథలో ఏం చెప్తారు? వీళ్ళనే మనం ఏమంటాం? జంగం దేవరలు అంటున్నాం. వీరు చెప్పేది ఏంటిది? జంగం కథను చెప్పడం జరుగుతుంది, గానం చేయడం జరుగుతుంది. రెండోది గమనిస్తే ఆసాది కథలు అంటున్నాం. ఆసాది కథలో ప్రధాన ఇతివృత్తాంతం ఏ విధంగా ఉంటుంది? దేని చుట్టూ మిళితమై ఉంటుంది అంటే ఎల్లమ్మ కథ ప్రధానంగా ఉండడం జరుగుతుంది. మరి దీన్ని ఎవరు గానం చేస్తారు? ఎవరు చెప్పడం జరుగుతుంది అంటే మాదిగ వర్గాలలో ఒక తెగ అవుతుంది. మాదిగ వర్గాలలో ఒక తెగ ఈ ఆసాది కథలను వివరించడం జరుగుతుంది.